హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మన దగ్గర ఉన్న ఓల్డ్ శారీ లేదా న్యూ శారీతోని లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అదేవిధంగా కేవలం ఒకే ఒక పాయింట్ మీకు కనుక తెలిస్తే మీరు ఎక్కడికి వెళ్లకుండా కేవలం ఇంటి దగ్గర కూర్చొని కొత్త వాళ్ళైనా సరే ఇంటి దగ్గర కూర్చొని లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఒక్క పాయింట్ ఏంటి అనేది తెలుసుకొని మీరైతే కటింగ్ అయితే ట్రై చేయండి. ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా శారీ. దీనికోసం నేను 4 మీటర్స్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండ్ 1 మీటర్ కాటన్ లైనింగ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత క్లాత్ ఎలా ఫోల్డ్ చేసుకున్నానో చూడండి. ఇక్కడ బొద్దుపాటు ఉంటుంది చూడండి, ఇలా టైట్గా ఉన్నదని మనం బొద్దుపాటు అంటాం. ఈ బొద్దుపాటు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసుకోండి. ఈ క్లోజ్డ్ పార్ట్ ఏమో మన సైడ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందికి ఎక్కువ తక్కువలున్న పోగులున్న ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత బ్లౌజ్కి అయితే ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇక్కడ 1/2 ఇంచ్ డిస్టెన్స్తోనే ఇంకొక లైన్ తీసేసుకోవాలి. ఎందుకు 1/2 ఇంచ్ అంటే మనకి కింద గేరా పార్ట్ మొత్తం దీనికి స్టిచ్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా అయితే ఒక మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత మన బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ పొడుగు మీకు ఎంత కావాలి అంటే అంత అయితే మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి, నాకు బాడీ ఒక పొడుగు 14 ఇంచులు కావాలి. ఈ పైన లైన్ దగ్గర నుండి 14 ఇంచులకి ఒక మార్కింగ్ అయితే తీసేసుకొని సేమ్ అదే విధంగా ఇంకొక 1/2 ఇంచ్ 14.5 ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. ఇది ఎందుకోసము అంటే భుజం దగ్గర కుట్టు వేస్తాం కదా, అప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం తీసేసుకున్నా. సేమ్ అదే విధంగా లైన్ అనేది క్రాస్ పోకుండా ఉండడానికి నేను ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకున్నా. చూడండి, ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మన బాడీ యొక్క పొడుగు. నెక్స్ట్ మన నడుము కొలత. మన బాడీ యొక్క నడుము కొలత ఎంత ఉంది అంటే 30 ఇంచులు ఉంది. ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే మన చెస్ట్ యొక్క కింది భాగంలో ఒక 2 ఇంచ్ ప్లేస్లో తీసుకోండి. చెస్ట్ యొక్క కింద ఒక 2 ఇంచులు వదిలేసి కింద కొలుచుకోండి. ఇప్పుడు ఈ విధంగా కొలుచుకున్నప్పుడు మనకి ఎంత వచ్చింది? 30 ఇంచులు వచ్చింది. మీకు ఎంత వచ్చింది? ఎంత వచ్చినా కూడా సేమ్ ఇదే విధంగా టేప్తోని 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఎంత వచ్చింది? మనకి 7.5 ఇంచులు అయితే వచ్చేసింది. ఇదిగోండి, 7.5 ఇంచులు ఇక్కడ నుండి మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నుండి 7.5 ఇంచులు మార్క్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఎవరికైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇది మన నడుము కొలత 30 ఇంచులు ఉంది. అండ్ అదే విధంగా మన అప్పర్ చెస్ట్ కొలత. ఇది మన చెస్ట్ అనుకోండి. చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్, చెస్ట్ యొక్క పైన చంక దగ్గర చంక చుట్టూ కొలత ఎంత ఉంది అంటే మనకి 34 ఇంచులు ఉంది. సో సేమ్ ఇప్పట్లాగానే 34 ఇంచులు తీసుకోండి. 34 ఇంచులు తీసుకొని టేప్తోనే 4 భాగాల కింద ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 8.5 ఇంచులు అయితే వస్తుంది. ఇప్పుడు ఇది అప్పర్ చెస్ట్ కొలత. ఈ అప్పర్ చెస్ట్ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి. ఇదిగోండి, ఏ సైజు వాళ్ళైనా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేయండి. మీకు కట్ చేసుకునేటప్పుడు ఏమైనా డౌట్ ఉంటే ఫొటోస్ కూడా నాకు గౌతమి క్రియేషన్స్ కరీంనగర్ అని ఇన్స్టా పేజ్ ఉంటుంది, అందులో ఫొటోస్ షేర్ చేయండి. నేను చూసి కరెక్టా కాదా అనేది కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ ఇది ఎంత ఉంది? 8.5 ఇంచులు ఉంది. ఇది ఎక్కడ తీసుకున్నాం? పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో, ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడో ఒక దగ్గర తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాయింట్ని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఇక్కడ మార్క్ చేసేటప్పుడు మీకు కొందరికి స్ట్రైట్గా వస్తుంది, కొందరికి ఇటు క్రాస్ కానీ కొందరికి ఇటు క్రాస్ వస్తుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు, ఎలా వస్తే అలా మార్క్ చేసేసుకోండి. ఆ తర్వాత సైడ్కి 1.5 ఇంచ్ కానీ 2 ఇంచులు కానీ తీసేసుకొని ఒక లైన్ మార్క్ చేసేసుకోండి. ఇది ఎందుకోసము? ఇది వచ్చేసి మనకి లూజు టైట్ చేసుకోవడానికి. ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. ఇప్పుడు మరి నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి? సో మనం కట్ చేసేది డీప్ నెక్ స్టైలా, బోట్ నెక్ స్టైలా అంటే ఇప్పుడు నేను కట్ చేసేది వచ్చేసి బ్యాక్ ఏమో హై నెక్ ఉండాలి, ఫ్రంట్ ఏమో డీప్ నెక్ ఉండాలి. సో బ్యాక్ హై నెక్, ఫ్రంట్ డీప్ నెక్ ఉన్నప్పుడు ఫుల్ షోల్డర్ అనేది నోట్ చేసుకోవాలి. ఫుల్ షోల్డర్ ఎలా నోట్ చేసుకోవాలి అంటే ఇదిగోండి, కస్టమర్ వచ్చినప్పుడు ఈ భుజం పైన దగ్గర నుండి ఈ భుజం దగ్గర ఒక బోన్ ఉంటుంది, ఇక్కడ నుండి ఈ భుజం పరకి వెనకాల సైడ్ మెజర్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత ఉంటే అంత నోట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది అంటే 15 ఇంచులు వచ్చింది. 15 ఇంచుల సగం ఎంత? 7.5 ఇంచులు. సో మీకు 14 ఉంది అనుకోండి, 14ల సగం 7 తీసుకోండి. 16 ఉంది, 16ల సగం 8 ఇంచులు తీసుకోండి. మీకు ఎంత వస్తే అందులో సగం తీసుకోవాలి. నాకు 15 ఇంచులు ఉంది కాబట్టి 15 ఇంచుల సగం ఎంత? 7.5 ఇంచులు అయితే తీసుకున్నా. సో నెక్ తర్వాత మార్క్ చేసుకుందాం, చంక మార్కింగ్ చేసుకుందాం. చూడండి, సేమ్ ఇదే 7.5 ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసుకున్నా. ఇది ఎందుకోసం తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి కిందికి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ లైన్ అనేది క్రాస్గా పోకుండా స్ట్రైట్గా రావడానికి ఇలా లైన్ డ్రా చేసేసుకున్నాం. మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా, బోట్ నెక్ స్టైల్లో ఉన్నదానికి చంక డౌన్ ఎవరికైనా 6 నుండి 7.5 ఇంచుల వరకు ఉంటుంది.
ఓకేనా. ఇలా ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అయితే 6 ఇంచులు తీసుకొని చెక్ చేసుకోవాలి అని చెప్తాను కదా. బోట్ నెక్ బ్లౌజ్ అయినప్పుడు 7 ఇంచులు తీసుకోండి. 7 ఇంచులు తీసుకొని చెక్ చేసుకుందాం కరెక్టా కాదా అనేసి. సో ఇప్పుడు నేను 7 ఇంచులకి మార్క్ చేసేసుకున్నా. ఇలా 7 ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఇక్కడ నుండి లోపలికి ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకోండి. ఓకే, ఈ లోపల సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇలా ఒక క్రాస్లో మార్క్ చేసేసుకోండి. ఎవరికైనా సేమ్ మెథడ్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకోండి. నార్మల్ బ్లౌజ్ అనుకోండి ఇక్కడ 1 పావు 1.5 ఇంచ్ తీసుకుంటాం కదా, అలా కాకుండా జస్ట్ ఈ మూల దగ్గర ఇలా కొంచెం రౌండ్గా మార్క్ చేసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన చంక కొలతనేమో 15 ఇంచులు. మరి ఇది ఎంత వచ్చింది అనేది ఒకసారి చూసుకుందాం. చూడండి, ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. ఓకేనా, 8 ఇంచులు వచ్చింది. 8 ఇంచులని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 16 ఇంచులు వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఎంత అని చెప్పినా 15 ఇంచులు, అంటే 1 ఇంచ్ ఎక్కువ ఉంది కదా. అప్పుడు ఏం చెయ్యాలి అని అంటే ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకోండి. ఈ లైన్ కాస్త పైకి జరిపేసుకొని మళ్ళీ సేమ్ ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి. రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది, 7.5 ఇంచులు వచ్చింది. 7.5ని ఫోల్డ్ చేసుకుంటే ఎంత వస్తుంది, 15. మనం మార్కింగ్ చేసింది 15, మనకు కావాల్సింది 15. రెండు సమానంగా మ్యాచ్ అయినాయి కదా. చంకడౌన్ ఎంత తీసుకుంటే కరెక్ట్గా వచ్చిందో చూడండి. ఇదిగోండి ఈ లైన్ దగ్గర నుండి 6.5 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా వచ్చింది. మీరు అంటారు అక్కే పైన తీసుకుంటే 7 కదా అని. సో ఎవరికైనా ఈ కింది లైన్ దగ్గర నుండి చెక్ చేసుకున్నప్పుడు 6 నుండి 7.5 మధ్యలో అయితే సెట్ అవుతుంది. ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక నెక్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మనం నెక్ కోసం ఇదిగోండి నేను నెక్ కోసం 3.5 ఇంచులు తీసేసుకుంటున్నా. ఇది బ్యాక్ నెక్. సో వెడల్పు ఎంత తీసుకున్నా, 3.5 ఇంచులు. కిందికి డీప్ ఎంత తీసుకుంటున్నా అంటే కిందికి డీప్ వచ్చేసి జస్ట్ నేను ఒక 2.5 ఇంచులు కానీ 2 ఇంచులు కానీ తీసేసుకుందాం అనుకుంటున్నా. మొత్తం కంప్లీట్గా పైకి పెట్టేసుకుందాం అనేసి. సో బ్యాక్ వచ్చేసి నేను 2 ఇంచులు మాత్రమే తీసుకుంటున్నా. చూడండి 2 ఇంచులు తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో జస్ట్ ఈ మూల దగ్గర ఇలా మార్క్ చేసేసుకుంటే మీకైతే హై నెక్ వచ్చేస్తుంది. లేదు మీకు ఇంకా 1 ఇంచే కావాలనుకోండి ఇక్కడ వరకు పెట్టేసుకోండి. ఇంకా తక్కువ కావాలనుకోండి ఇలా పెట్టేసుకోండి. ఓకే, నేను 2 ఇంచులు తీసుకున్నా, మీరు 1 ఇంచా 1/2 ఇంచా మీ ఇష్టం ఉన్నంత తీసేసుకోవచ్చు. ఇది బ్యాక్ నెక్. అండ్ అదేవిధంగా ఇక్కడ భుజాలు జారకుండా ఇలా క్రాస్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే బోట్ నెక్ బ్లౌజ్కి భుజాలు అనేవి జారవు. ఒకవేళ మనకి ఫ్రంట్ బ్యాక్ 2 హై నెక్ అనుకోండి, అప్పుడు మీరు ఇలా క్రాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మొత్తం కంప్లీట్గా మనకి బోన్ దగ్గరికి వస్తే ఇలా పెట్టేసుకోండి క్రాస్. కానీ దీనికి ఏం అవసరం లేదు. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగంలో మనం డాట్ అయితే స్టిచ్ చేసుకుంటాం. అది నార్మల్ బ్లౌజే కానీ, బోట్ నెక్ బ్లౌజే కానీ, బ్లౌజ్ కానీ, లాంగ్ ఫ్రాక్ కానీ, లెహెంగా పైన బ్లౌజ్ కానీ, ఏ దీనికైనా కూడా మనం డాట్ అనేది కామన్. పొడుగు వచ్చేసి 3-3.5 ఇంచులు తీసేసుకోండి. సైడ్కి మాత్రం ఖచ్చితంగా 1/2 ఇంచ్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్తో డాట్ స్టిచ్ చేసినప్పుడు ఏమవుతుంది, 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది. అందుకే స్టార్టింగ్లో మనం 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇది అర్థమైందా. లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కానీ కట్టింగ్ కానీ చాలామంది స్టిచ్ చేస్తారు, కానీ పర్ఫెక్ట్ ఫినిషింగ్తో రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పాయింట్ ఉందా, ఇక్కడ నుండి ఇటు సైడ్కి ఇదిగోండి ఈ లైన్ కంటే పైకి 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇలా కట్ చేసేసుకోండి. బై మిస్టేక్ మీరు ఇక్కడ కట్ చేయలేదు అనుకోండి క్రాస్, ఏమవుతుంది అని అంటే మీరు కింద స్కర్ట్ కుట్టిన తర్వాత, కింద స్కర్ట్ దీనికి అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ మన నడుము దగ్గర సమానంగా ఉండాలి కదా. సమానంగా లేకుండా ఏమవుతుంది అంటే మొత్తం ఇట్లా వాలిపోతుంది. మన చేతుల యొక్క కింది భాగం సైడ్ మొత్తం ఇట్లా వాలిపోతుంది. సో అప్పుడు మీరు ఎంత ట్రై చేసినా పర్ఫెక్ట్గా రాదు. ఎందుకు అలా అవుతుంది అంటే కింద అనేది హెవీ వెయిట్ ఉండడం వల్ల, మొత్తం ఇట్లా లాగడం వల్ల మీకు ఆ ప్రాబ్లం అవుతుంది. ఈ విధంగా కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా కట్ చేసేసుకుంటాం. ఇదిగోండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం. నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్ యొక్క ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్లో కూడా నార్మల్ డాట్ మెథడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి ప్రిన్స్ కట్ మెథడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి వెస్ట్ టు షోల్డర్ డాట్ మెథడ్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నారు అంటే చాలామంది కొత్త వాళ్ళు అయ్యి ఉంటారు. సో అందుకోసం నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా కుట్టుకునే విధంగా ఫ్రంట్ కూడా సేమ్ డాటెడ్ మెథడ్ చూపిస్తాను. ఓకే, సో ఫ్రంట్ కూడా డాటెడ్ మెథడ్ కావాలి అనుకుంటే
ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా దీనిపైన పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంకొకటి అయితే కట్ చేసేసుకుందాం. ఇదిగోండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకొకటి కూడా కట్ చేసేసుకుంటాం. ఇక డిఫరెన్స్ ఏం ఉండదు అన్నట్టు, జస్ట్ ఇట్లా డాట్స్ పెట్టేసుకుంటే సెట్ అవుతుంది. మీకు ఒక డౌట్ వస్తుంది, ఏమని డాట్ పెట్టుకుంటే ఎవరికైనా సెట్ అవుతుందా? చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళకంటే ఎవరికైనా సెట్ అవుతుంది. ఇంతకుముందు వెనకాల నెక్ కోసం మనం డీప్ ఎంత తీసుకున్నాం, సైడ్కి ఎంత తీసుకున్నాం, 3.5 ఇంచులు. సేమ్ అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా తీసుకుంటున్నా. నెక్ యొక్క డీపు ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టు కోసం పోతుంది కదా, 1/2 ఇంచ్ కుట్టు కోసం పోయిన తర్వాత నెక్ యొక్క డీపు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత తీసేసుకోండి. సో నేను నెక్ యొక్క డీప్ వచ్చేసి 6.5 ఇంచులు అయితే మార్క్ చేసేసుకుంటున్నా. 6.5 ఇంచులు తీసేసుకొని ఇలా ఒక మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఎంత తీసుకున్నాం, 3.5. సేమ్ అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి. సైడ్కి 3.5 ఇంచులు తీసుకుంటే ఎక్కువ డీప్ కాదక్కే అని అడుగుతారు. సో ఏం ప్రాబ్లం ఉండదు, నార్మల్గానే ఉంటుంది. అస్సలు టెన్షన్ పడకండి. ఈ విధంగా పెట్టేసుకోండి. తీసేసుకొని ఈ ప్లేస్లో మీరు కావాల్సిన విధంగా మార్క్ చేసేసుకోండి. ఇదిగోండి ఇలా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా అయినా నార్మల్గా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు స్టిఫ్ పేపర్ కావాలి అనుకుంటే స్టిఫ్ పేపర్ పైన అయినా స్టిచ్ చేసుకుంటే మీకు సెట్ అయిపోతుంది. సో నేను స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ని బేస్ చేసుకొని నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు వెనకాల భాగం అయిపోయింది, ముందు భాగం అయిపోయింది. ముందు భాగంలో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే ఏం లేవు. ఇక్కడ క్రాస్ ఏదైతే కట్ చేసుకున్నామో ముందు భాగానికి కూడా సేమ్ అదే విధంగా క్రాస్ అయితే కట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీనికి హ్యాండ్స్కి లైనింగ్ అయితే అవసరం లేదు. లైనింగ్ మనం హ్యాండ్స్ వచ్చేసి అది అంబ్రిల్లా లేయర్ మోడల్ అయితే కట్ చేద్దామని అనుకుంటున్నా. సో మనకు అవసరం లేదు లైనింగ్. ఇప్పుడు దీన్ని మనం మెయిన్ ఫ్యాబ్రిక్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. యాక్చువల్గా నేను బాడీకి కాటన్ క్రేప్ కూడా తీసుకుంటున్నా. ఎందుకోసం అంటే నార్మల్గా లాంగ్ ఫ్రాక్కి బాడీకి లైనింగ్ వేసి కింద గేరా పార్ట్కి క్రేప్ ఫ్యాబ్రిక్ వేసినప్పుడు ఏమవుతుందంటే క్లాత్ మొత్తం చేంజ్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి నేను డబుల్ లైనింగ్ అయితే వేద్దామని అనుకుంటున్నా. ఫస్ట్ ఇది సేమ్ యాస్టీస్గా కట్ చేసి ఇది కూడా ఒక సైడ్కి కట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ శారీ అంత ఉంది కదా, శారీ మొత్తంలో ఒక సైడ్కి మనం బాడీ పార్ట్ అయితే తీసేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ కొంగు పార్ట్ ఏమో ఫ్రంట్ సైడ్ కట్ చేసిన, అండ్ అదేవిధంగా బ్యాక్ కోసం వేరే సైడ్కి ఒక ప్లేస్లో అయితే కట్ చేసినాను. అండ్ అదేవిధంగా హ్యాండ్స్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ ఉంది కదా దీంతో అయితే కట్ చేద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయింది కదా, బాడీ పార్ట్ అంతా రెడీ అయిపోయినాక రిమైనింగ్ శారీతోని మనం కింద గేర్ అయితే కట్ చేసేసుకుందాం. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే కట్ చేసినాను. ఇది నేను సెపరేట్ వీడియోలో అంబ్రిల్లా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది క్లియర్గా పోస్ట్ చేశాను. సో ఇక్కడే పోస్ట్ చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు అండ్ అట్ ద సేమ్ టైం కూడా ఎక్కువ పడుతుంది అనేసి నేను ఇక్కడ పోస్ట్ అయితే చేయట్లేదు. అంబ్రిల్లా హ్యాండ్స్ లోపల షార్ట్ హ్యాండ్స్తో నేను అయితే ఒకటి చూపిస్తాను. అండ్ నెక్స్ట్ కింద గేరా పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం. గేరా పార్ట్ కోసం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాక రిమైనింగ్ శారీ ఉంది కదా, రిమైనింగ్ శారీ మొత్తం 4 భాగాల కింద ఫోల్డ్ చేసేసుకోండి. అంటే మొత్తం ఎంత ఉంటే అంత ఫోల్డ్ చేసేసుకోండి. ఆ తర్వాత పొడుగు మీకు ఎంత కావాలి అనుకుంటే అంత అయితే తీసేసుకోండి. నాకైతే మొత్తం పొడుగు కావాలి, సో నేను మొత్తం ఉంచేసుకున్నా. ఒకవేళ మీకు పైనుండి గేరా పార్ట్ వదిలేసి మిగతాది ఎంత కావాలి అనుకుంటే అంత కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ శారీ అంతా ఉంది కదా, దీన్ని కరెక్ట్గా ఎంత ఉన్నా దాన్ని కరెక్ట్గా 2 పీసెస్ వేయండి. ఒకటేమో ముందుకి, ఒకటి వెనకాలకి. సేమ్ అదేవిధంగా మనం లైనింగ్ 3 మీటర్స్ 4 మీటర్స్ అట్లా తీసుకుంటాం కదా, దీన్ని కూడా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మధ్యలో కట్ చేసుకుంటే ఒకటి ముందుకి, ఒకటి వెనకాలకి. ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను చూడండి. ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే ఖచ్చితంగా వస్తుంది దీన్ని చూసుకుంటూ స్టిచ్ చేస్తే.